హాయ్ హలో నమస్తే ప్రజాబల్గం ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. ఇక జమ్మూ కాశ్మీర్ లా అనంతనాగ్ జిల్లాల పర్యాటకుల హృదయాలను కదిలించే మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి గురించి తాజా వివరాలతోటి నేనైతే మీ ముందుకు వచ్చేసిన. ఇక ఈ దాడిలో 26 మంది పర్యాటకులతో సహా 28 మంది ప్రాణాలైతే కోల్పోయిండ్రు, 20 మందికి పైగానే గాయపడ్డారు. ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగానే ఆందోళన కలిగించింది. ఈ దాడి ఎట్లా జరిగింది, దాని వెనుక ఉన్న కారణాలు అసలు ఏంది, ఇదనేది నేను సీన్ టు సీన్ వివరాలను అయితే ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చిన. చూడండి, ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం అంటే సుమారుగా 2:30 సమయంలో 2:30 సమయంలో పహల్గామ్ లోని బైసరన్ మెడోస్ అంటే దీన్ని స్థానికంగా మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. శాంతియుతంగానే కనిపించింది ప్రదేశం అంతా. తర్వాత లోయలోని ఈ పచ్చని ప్రదేశంలో దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సంతోషంగా సమయం అయితే గడుపుతున్నారు. కొందరు గుర్రాలపైన ప్రయాణించుకుంటా, మరికొందరు ఫోటోలు కూడా తీస్తూ కుటుంబాలతోని సరదాగానే గడుపుతున్నారు. ఇక ఈ ప్రాంతం దట్టమైన అడవులు పర్వతాలతోని చుట్టుముట్టబడి పర్యాటకులకు సురక్షితమైన గమ్యస్థానంగా కూడా భావించబడుతుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2:50 సమయంలో అనూహ్యంగా బైసరన్ మెడోస్ లా మొత్తం గందరగోళం అయితే మొదలైంది. సైనిక దుస్తులతోటి ఉన్న 4 నుంచి 6 మంది ఉగ్రవాదులు పర్వతాల నుంచి దిగొచ్చి పర్యాటకుల పైన విచక్షణ రహితంగా కాల్పులైతే జరిపిండ్రు. కొందరు ఉగ్రవాదులు పర్యాటకులను కూడా సమీపించి వాళ్ళని వాళ్ళ మతాన్ని అడిగినట్టు కూడా అక్కడున్న సాక్షులైతే తెలిపిండ్రు. ఇస్లామిక్ శ్లోకాలు చదవమని డిమాండ్ చేస్తే చదవలేని వాళ్ళను కాల్చి చంపినట్టు సమాచారం ఉన్నది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు, ఇక 2 స్థానికులు కూడా మరణించిండ్రు. వీరిలా UAE నేపాల్ కు చెందిన 2 విదేశీయులు కూడా ఉన్నారట. ఇక కాల్పుల శబ్దాలతోని బైసరన్ మెడోస్ ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారింది. పర్యాటకులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు కూడా తీశారు. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఒక వీడియోలా గుండు స్వరాలు అరుపుల మధ్య పర్యాటకులు అయితే చెల్లా చెదురుగా పరిగెత్తడం అయితే కనిపిస్తుంది. ఇక స్థానికంగా గుర్రపు స్వారీ ఆపరేటరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదులను ఎదిరించే ప్రయత్నంలో తన ప్రాణాలు కూడా కోల్పోయిండు. కొందరు స్థానికులు గాయపడిన వాళ్ళని అదే గుర్రాల పైన ఆసుపత్రులకు కూడా తరలించిండ్రు. ఇక ఈ దాడి జరిగిన వెంటనే భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే CRPF లు, ఇక విక్టర్ ఫోర్స్ సహా భద్రతా బలగాలు అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. తర్వాత ఉగ్రవాదులను పట్టుకోవడానికి విస్తృతంగా శోధన ఆపరేషన్ కూడా ప్రారంభమైంది. గాయపడిన వాళ్లను అనంతనాగ్ లోని జనరల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి కూడా తరలించిండ్రు. ఇక ఈ దాడిని లష్కర్ ఈ తోయిబాతో అనుబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే TRF బాధ్యత అయితే వహించింది. మరి ఇక ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను కూడా సగంలోనే విడిచిపెట్టి ఢిల్లీకి అయితే తిరిగి వచ్చిండ్రు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి S జయశంకర్లతో సమావేశమై ఈ ఘటన పైన చర్చించిండ్రు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ లా బాధిత కుటుంబాలను కూడా కలిసి దాడి స్థలాన్ని కూడా సందర్శించారు. అంతర్జాతీయంగా అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్ నాయకులు ఈ దాడిని అయితే తీవ్రంగానే ఖండించిండ్రు. ఇక పాకిస్తాన్ ఈ ఘటనతోని తమకు సంబంధమే లేదని పేర్కొన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం మాత్రం పాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులను అయితే నిందించింది. ఇక ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంది. ఇక ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అటారీ సరిహద్దును మూసివేసింది, మరియు పాకిస్తాన్ హైకమిషనర్ లోని డిఫెన్స్ అడ్వైజర్లను కూడా పర్సనా నాన్ గ్రాట్ గా కూడా ప్రకటించింది. అనంతనాగ్ పోలీసులు ఉగ్రవాదులను గుర్తింపుకు సమాచారం ఇచ్చిన వాళ్లకు 20 లక్షల బహుమతిని ప్రకటించిండ్రు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఇంకా అట్లనే తీవ్రంగా గాయపడిన వాళ్లకు 2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వాళ్లకు అందరికి ₹1,00,000 ఆర్థిక సాయం అయితే ప్రకటించింది. ఇక తర్వాత మళ్ళీ ఈ దాడి తర్వాత కాశ్మీర్ కు పర్యాటక బుకింగ్లు కూడా 90% వరకు రద్దయినాయి. శ్రీనగర్ నుంచి అదనపు విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. మరియు స్పేస్ జెట్ల వంటి ఎయిర్లైన్స్ రీషెడ్యూలింగ్, రద్దు ఫీజుల పైన మినహాయింపులు కూడా ప్రకటించింది. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయబడ్డాయి. అంతేకాకుండా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళంతా ఈ దాడి కాశ్మీర్ లోయలో శాంతిని, పర్యాటక రంగాన్ని తీవ్రంగానే ప్రభావితం చేసింది. ప్రభుత్వం, భద్రతా బలగాలు ఈ దాడి వెనుక ఉన్న వారిని గుర్తించి న్యాయం జరిగేలా చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మాతోనే కలిసి ఉండండి. అట్లే మనందరి ప్రజాబలగం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.